36:21. యోబు 36:21. జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము, చెడుతనము దుఃఖ అనుభవం కన్నా అది మంచిదని. చాలు మళ్ళా చదువమ్మా. అదే జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకూడము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? జాగ్రత్త పడమంటున్నాడు. ప్రార్థన చేసుకుందా? అయ్యో నాతో మాట్లాడే. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిస్తాయి. ఎవరు కోరుకుంటున్నారు? దుఃఖము రాతలకే, దుఃఖము రాతలకే, బాధ రాతలకే నువ్వు ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త, 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 జాగ్రత్తని యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు మనకు సంబోధించాడు. ప్రియబిడ్డ, జాగ్రత్తగా ఉండమన్నాడు. ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా నడుచుకోమన్నాడు, జాగ్రత్తగా ప్రవర్తించమన్నాడు, జాగ్రత్తగా మాట్లాడమన్నాడు దేవుడు. ప్రియబిడ్డ, ఈరోజు తన దాసుల ద్వారా ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అజాగ్రత్తగా నడుచుకోకూడదు, నువ్వు అజాగ్రత్తగా ప్రవర్తించకూడదు. ప్రియబిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నీ తోటి సహోదరుతో జాగ్రత్తగా ఉండాలి, నీ పొరుగు వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ సహోదరులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త అంటాడు. మళ్ళా యేసు ప్రభువు ఒకటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా మెలకువగలిగి ఉండండి, ఆ రాకడ సమయము సమీపించిన వల్ల మీరు జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ ఉండమంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దొంగ వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉంటాం మనం? దొంగ ఇంటిని దోచుకోవడానికి వస్తాడని మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? కర్ర తీసుకొని, టార్చిలేడు తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉంటాం? అంతకన్నా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో, మధ్యాకాశంలో ఇప్పుడు రావచ్చు, ఈ క్షణం రావచ్చు, మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఎప్పుడు కూడా మనం నడుచుకోకూడదు ప్రియబిడ్డ. అందుకనే అంటాడు, నీకు దుఃఖము రాతలకే, నీకు దుఃఖము రాతలకే నువ్వు ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా నడుచువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడని దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా వాక్యం సెలవిస్తున్నారు. ప్రియబిడ్డ, ప్రసంగిలో ఉంటుంది. అజాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా నడుచుకోకూడదు. అజాగ్రత్తగా ఉండేవారు దేవుని ఎదుర్కోలేరు. అజాగ్రత్తగా ఉన్నవారు బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. వారు ఏమీ పొందుకోలేదు, కానీ దేవుని నుంచి వచ్చే కృపను నిరంతరం అయిపోయింది ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు జాగ్రత్త అన్నాడు. నిర్గమకాండము 35వ అధ్యాయము 2-3 వచ్చిన చదవండి. నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ అధ్యాయం 2వ వచనం. పని చేయవలెను, 7వ దినము నీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతి వాడును మరణ శిక్షలను. చూడండి, అది దుఃఖ అనుభవమే కదా. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీవు 6 దినాలు కష్టపడు. నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దినము ప్రభు దినము, 7వ దినము ప్రతిష్ఠిత దినము. ప్రియబిడ్డ, నువ్వు ప్రతిష్ఠ దినాన్ని నీవు అజాగ్రత్తగా నడుచుకోకూడదు. నువ్వు ప్రతిష్ఠ దినాన్ని ఎలా ఉండాలి తెలుసా? జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రియబిడ్డ. జాగ్రత్త. దుఃఖ దినము రాతలకే నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడుచుకోమన్నాడు దేవుడు. హెచ్చరిస్తున్నాడు మనతో. ఎవరైనా సరే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు 6 దినాలు కష్టపడు, 7వ దినము దేవునికి ఇవ్వు. 7 దినాలు కష్టపడితే నీకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది? నీకు విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? నీకు ఆరోగ్యం ఎలాగుంటుంది ప్రియబిడ్డ? ఇది సమస్త జనులకు ఇది దేవుని వాక్యము. మనకు కాదు, అందరికీ ఇది అందరికీ రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రియబిడ్డ, నీవు 6 దినాలు కష్టపడు, 7వ దినము ఏం చేయాలి? నువ్వు విశ్రాంతి తీసుకో, దేవుని స్తుతించు,
దేవుని కనపరుచు, దేవుని మహిమపరచు బిడ్డ. అంతేగాని విశ్రాంతి దినం వచ్చిందని నువ్వు ఏం చేస్తున్నావు? షికారులు, ఆటపాటలు, ఆనందము, నీ మనసు నచ్చినట్టు సంతోషం ఇస్తున్నావు. అది కాదు. విశ్రాంతి దినం అంటే ఏందో తెలుసా? నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దినం నువ్వు దేవుని ఏం చేయాలి తెలుసా? నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ మనసారా దేవుని ఆరాధించాలి, నీ నోటిని నాలుగుతో దేవుని ఘనపరచాలి బిడ్డ. అది విశ్రాంతి దినం అంటే. అంతేగాని లోకములో తెలియని వారు ఏమని అనుకుంటారు తెలుసా? 6 దినాలు మనం కష్టపడుతున్నాం కదా, 7వ దినమో జల్సా చేయాలి, 7వ దినమో మనము మందు తాగాలి, మాంసం తినాలి, డాన్సులు వేయాలి, సింధులు వేయాలని ఇదే కానీ వాళ్ళకి తెలుసు. తెలియదు కదా తెలియని వారు. అందుకని ఏమన్నాడు? వాళ్ళకి మనం తెలియ చెప్పాలి. కాబట్టి అవి ముఖ్యమైన కాదు. దేవుడు 7వ దినము నీకు ప్రతిష్ఠిత దినము దేవుడు నీకు ఇచ్చాడు. 6 దినాలు కూడా దేవుడు సృష్టి యావత్తును కలుగు చేసి దేవుడు కూడా 7వ రోజు విశ్రమించాడు ప్రియబిడ్డ. దేవుడే విశ్రమిస్తే, దేవుడే ఈ కట్టడం మనకు నియమిస్తే, నువ్వు ఈ కట్టను ఎందుకు ఉల్లంఘిస్తున్నావు? ఈ కట్టను ఉల్లంఘించి నువ్వు చేతులు నువ్వు అజాగ్రత్తగా నడుచుకొని నువ్వు దుఃఖం ఎందుకు తెచ్చుకున్నావు, నువ్వు బాధ ఎందుకు తెచ్చుకున్నావు అంటే నువ్వు దేవుని కట్టడను నువ్వు అజాగ్రత్తగా నడుచుకున్నావు. దేవుని సన్నిధిలో అనాలోచితంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియబిడ్డ, దేవుడు నిన్ను ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. 7వ దినం మనం పని చేయకూడదు. అసలు పని చేయకూడదు. మనం విశ్రాంతి తీసుకో. నీ దేహానికి ఎప్పుడు విశ్రాంతి? నీ దేహానికి ఎప్పుడు విశ్రాంతి? ఎప్పుడు నువ్వు పని చేస్తుంటే నీకు విశ్రాంతి ఎప్పుడు? నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎలా ఆరోగ్యం వచ్చిందా? అందుకని దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు దేవుడు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు 20:12 వచనము, వారికి చూసినగా నేను ఎవరికి చూసినండి? ఎవరికి చూసినా చెప్పమ్మా, ఎవరికి చూసినా? మరియు యెహోవానగు నేను వారిని పవిత్రపరచబడనని వారు తెలుసుకున్నట్లు. ఎవరు తెలుసుకోవాలి? మనమే తెలుసుకోవాలి. వారికి తెలియపరిచినట్లు మనం పవిత్రపరచుకోవాలి. విశ్రాంతి దినమును పవిత్రపరచుకోవాలి. వారికి నాకును మధ్య నువ్వు పవిత్రపరచుకొని విశ్రాంతి దినమును ఎలాగ ఆచరించాలి? పరిశుద్ధముగాను నీతిగాను న్యాయంగాను ఆచరించాలి. అది దేవుని నియమించింది కట్టడ, నియమం. అది నియమాన్ని మనం ఉల్లంఘించకూడదు ప్రియబిడ్డ. అందుకనే ఏమన్నాడు? మరియు యెహోవానగు నేను వారిని పవిత్రపరచుటకు. ఎవరినండి? యేసుక్రీస్తుని విశ్వసించి, యేసుక్రీస్తుని అంగీకరించి, యేసు నామములో బాప్తిసం తీసుకున్న వారిని పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు, ఆయన రక్తంలో శుద్ధి చేయుటకు, ఆయన వాక్యం ద్వారా బాగు చేయుటకు ఆయన ఏమంటాడు? వారిని నాకును వారికి మధ్య విశ్రాంతి దినమును సూచనగా ఉంచాడు. సూచన ఇది మనకి సూచనండి. ఆయన సన్నిధిలో విశ్రాంతి దినం గడపాలి. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రియబిడ్డ. 1000 దినాలు పోగొట్టుకోకూడదు. ఒక్క దినం పోగొట్టుకున్నవా నువ్వు 1000 దినాలు వెనకపోయినట్టే నువ్వు. కాబట్టి నువ్వు ఆదివారం కంపల్సరిగా ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. జీవము గల దేవుని ఆరాధించాలి ప్రియబిడ్డ. సృష్టికర్తమైన దేవుని నువ్వు ఆరాధించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకని మనం జాగ్రత్త పడమంటాడు. విశ్రాంతి దినంలో మనం జాగ్రత్త పడమంటాడు. అజాగ్రత్తగా మనం నడుచుకోకూడదు ప్రియబిడ్డ. అజాగ్రత్తగా నడుచుకుంటే మన ఏదో దుఃఖం పాలైపోతాం, బాధల పాలైపోతాం ప్రియబిడ్డ. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఇర్మియా 17వ అధ్యాయము 21, 22 చదవాలి త్వరగా. ఉన్నాడండి విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకత. మనం ప్రతిష్ఠిస్తామా? ఇంటిని మనం ప్రతిష్ఠించాలి అని ఫస్ట్ మనం గోతులు తీసినప్పుడు మనం అందరిని పిలిచి ప్రతిష్ఠిస్తాం కదా. అది ప్రతిష్ఠిత అంటే స్థాపించడం, ప్రతిష్ఠిత అంటే ఏర్పరచడం. ఈ ప్రతిష్ఠిత దినాన్ని ఎవరి కోసం ఏర్పరిచాడు చెప్పండి అన్నా? ఈ ప్రతిష్ఠిత ఎవరి కోసం ఏర్పరిచారు? మన కొరకే. చెప్పండి, మన కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? నీవు జాగ్రత్తగా ఉండాలి. యెహోవా ఇలాగూ చదివిస్తున్నాడు, మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి దినమును ఏ బరువును మోసుకొని పోకూడదు. నీటిలో నుంచి ఏ బరువును తీసుకోకూడదు. నీవు జాగ్రత్తగా ఉండాలి.
నీవు ఏ పని చేయకూడదు దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడు పని చేయొద్దంటే పని చేయకుండా ఉందా? దేవుని మాటను మనం ఉల్లంఘించినందుకు, దేవుని మాటను మనం తిరస్కరించినందుకు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అది దేవుని నియమము. అది హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, నీవు నీ ఇంట్లో నుంచి ఏ బరువు తీసుకోవద్దు, నీ గాడిదైన బరువు మోసవద్దు, నువ్వు నీ ఇంట్లో నుంచి ఏ బరువు బయటికి కూడా తీసుకుపోవద్దు, నీవు పని చేయకుండా జాగ్రత్త పడమంటాడు. నన్ను ఆరాధించాలి నువ్వు, నన్ను గణపరచాలి నువ్వు. నేను ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందరి సమస్తమును నా మాట ద్వారా నీకు కలుగు చేశాను. ఆకాశం ముందు సింహాసనం పైన ఆసీనమైన దేవుని నీవు నన్ను ఆరాధించాలి. నువ్వు 6 దినాలు కష్టపడు, 7వ దినము నాకు ఇవ్వు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ దేహాన్ని నాకు ఇవ్వని దేవుడు చెప్తున్నాడంతే. నీకు వెండి బంగారాలు నీ ధనము ఇవ్వమంటలా, నీవు నీ దేహముతో నన్ను మహిమపరచు ప్రియమిడా అని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రియమిడా, జాగ్రత్తగా ఉండమన్నాడు. జాగ్రత్త 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 జాగ్రత్తగా ఉంటే మనం చాలా మంచిది. ఆయన అలా చెప్పుకుంటూ పోతున్నాడులే, ఆయన అలా పోతున్నాడులే, అది అలానే చెప్తారులే అని అనుకోవద్దు. ఇది దేవుని మాట, దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వాక్కు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండి ఏ పని చేయొద్దు. విశ్రాంతి దినము దేవుని మోకరించి చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. నీకేది కావాలో అది ఇస్తాడు ప్రియబిడ్డ. జాగ్రత్తగా ఉండి ఏ పని చేయొద్దు, ఏ బరువు కూడా మోయొద్దు, ఏ బరువు కూడా మన ఇంట్లో తీసుకుపోవద్దు. ఇది దేవుని యొక్క నియమము, కట్టడ. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో, యెరూషలేము పట్టణంలో, యెరూషలేము పట్టణం ప్రజలు ఏం చేస్తారు? యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించే సిద్ధపడుతుంటారు. ప్రియబిడ్డ, సిద్ధపడుతుండగా ఆ రోజు తూరు దేశస్తులు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని ఆరాధనకి వెళ్లకుండా ఆటంకం చేయాలని ఈ తూరు ప్రజలు ఏం చేస్తారు? వ్యాపారస్తులు మీరేం చేస్తారంటే చేపలను, మాంసంను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు అంటగడుతున్నారు. మీరేం చేస్తున్నారు? అయ్యో, ఈరోజు మేము చేపలు తెచ్చుకున్నాగా, చేపలు తెచ్చేసరికి మాకు ఆరాధన ఆడడానికి ఆటంకమైందయ్యా, మేము రాలేదని ఇంటి సాగులు ఎంతమంది చెప్పేవాళ్ళు లేరా? ఈరోజు మా బంధువులు వచ్చారు, ఈరోజు మాంసం తెచ్చుకున్నాం, మేము వండటానికి లేట్ అయిందయ్యా, దేవుని మందిరాన్ని రాలేకపోయామంటే సేవకుడు ఏం చేయలేడు. అది నీదే, నీ యొక్క ఏంటండి, నీ యొక్క కోరిక, అది అంతే, నీకు ఇచ్చిన నియమము. అందుకనే చేప తెచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఉంటాం, మాంసం తెచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా, బంధువులు వచ్చినప్పుడు బంధువులు కూడా తీసుకొచ్చినా బంధువులు ఉంచి ఇంటికాడ ఇదిగో వండుకో, మీరు తినండి, నేను దేవుని మందిరానికి వెళ్ళొస్తాను, నేను నా భర్త నా కుటుంబం, మీరు వండుకొని తినండి, మీరు కూడా రండి, లేకపోతే దేవుని సన్నిధికి రండి, దేవుని మాట్లాడండి హెచ్చరించండి ప్రియబిడ్డ. అంతేగాని చేపలు తెచ్చుకుందాం, మాంసం తెచ్చుకుందాం లేట్ అని చెప్పకూడదు. అది బైబిల్ అంతా రాస్తుంది. నెహెమియా 13వ అధ్యాయము 15వ వస్తుంది. నెహెమియా పట్టణము, యెరూషలేము పట్టణం ఎన్నిసార్లు నాశనం అయిపోయిందో తెలుసా? 3 సార్లు నాశనం అయిపోయింది యెరూషలేము పట్టణం. యెరూషలేము అంటే ఎవరో తెలుసా? యెరూషలేము అనగా సంఘం ప్రియబిడ్డ. తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనము అర్థాలు పరమార్థాలు మనం తెలుసుకోవాలి. మనము అర్థాలు చెప్పరు, చాలా మంది చెప్పరు. యెరూషలేము అనగా నీవు నేనే. సంఘం పాడైపోకూడదు, సంఘంలో ఆత్మీయతగా బలపడాలి, సంఘంలో ఆత్మీయతగా ఎదగాలి ప్రియబిడ్డ. సంఘం యెరూషలేము పట్టణంలో 3 సార్లు అగ్నితో కాల్చబడది, 3 సార్లు పాడైపోయింది ప్రియబిడ్డ. అందుకని దేవుడు పాడైపోయిన దాన్ని మరలా బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను. అంతేకాని పాడైపోయిందని పాడు చేయడానికి రాలా దేవుడు, పాడైపోయి బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు రక్షకుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. యెరూషలేము పట్టణంలో ఏం తీసుకొచ్చారండి? ద్రాక్షకాయలు, అంజూరు పండ్లు తీసుకొచ్చారు. ఎవరు? తూర్పు దేశపు వాళ్ళు, తూరు పట్టణస్తులు. ఎవరు ఏం చేస్తారండి? వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వీళ్ళు చదువు. నెహెమియా ఏం చేశాడండి? గద్దించాడు. మీరు విశ్రాంతి దినమున యూదా ప్రజలు ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు? మీరు ఎందుకు వచ్చారు తూరు పట్టణస్తులారా అని వారిని ఏం చేస్తున్నారంటే వారిని గద్దించాడు ప్రియబిడ్డ. గద్దించి మీరు విశ్రాంతి దినమున చేపలు,
ఈ యొక్క నానా విధములని మీరు ఎందుకు తీసుకొచ్చి మా యొక్క ఇశ్రాయేలు ప్రజలను మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు? మీరు రావద్దని గద్దించాడు ప్రియబిడ్డ. గద్దించినప్పుడు కూడా వారు నిర్లక్ష్య పెట్టారు. అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపము మరి అధికముగా రప్పించుతున్నారని చెప్పి తిని. చూడండి, కోపము దేవుని కోపం అంట అధికముగా రప్పిస్తున్నారంట వీళ్ళ ప్రవర్తన ద్వారా. చేపలు తీసుకొచ్చారు. చేపలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారండి? తూరు దేశస్తులను కాపురం ఉండి ఎక్కడున్నారు? మన మధ్యలోనే ఉంటారు. చెడగొట్టేవాళ్ళు, భక్తిని చెడగొట్టేవాళ్ళు మన మధ్యలో ఉంటారు ప్రియబిడ్డ. ఆత్మీయతని చెడగొట్టేది మన మధ్యలో ఉంటారు. నువ్వు వారు చెడిపోతే నువ్వు చెడగొట్టాలని ఉందా? వారు చెడిపోతే నువ్వు చెడిపోవాలని ఉందా? చెడిపోవద్దు. నేను ఈ పని చేయను, ఈ చెడుతనం నేను చేయను, ఈ చెడుతనం చేసి నేను దుఃఖం తెచ్చుకోను, నా కుటుంబానికి శాపం తెచ్చుకోను. అది నాకు తగదు. నేను గొప్ప దేవుని, పరిశుద్ధమైన దేవుని, జీవగల దేవుని, నా కొరకు ప్రాణం పెట్టి సమాధిలో 3 దినములు ఉంచబడి 3వ దినం తిరిగి లేచిన దేవుని మేము కలిగి ఉన్నాం. ఈ చెడుతనం నేను చేయను. వాడు ప్రేరేపిస్తే నువ్వు ప్రేరేపణ బట్టి నువ్వు జరిగించాలని ఉందా? వాడు నిన్ను చెడగొట్టేవాడు, అది నిన్ను చెడగొట్టేది, దారి తప్పించేసింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? చెడుతనము మానుకొనము. చెడుతనం చేయకుండా ఉండమే దుఃఖాలము కన్నా మేలని చెప్పాడు. ఎక్కడ? యోబు గ్రంథము చదువుమా, యోబు 36:21. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే జాగ్రత్త పడాలి. మనం అజాగ్రత్తగా మనం నడుచుకోకూడదు, అనాలోచితంగా మనం నడుచుకోకూడదు. ఏమన్నాడు? చేపలను యూదులు తూరు దేశస్తులు ఎవరండి? తూరు దేశస్తులు దేవుని మాట వినలా దుర్మార్గులు, దేవుని దాసుల మాట వినలేదు. వారు ఎవరి మధ్యలో ఉన్నారు? యెరూషలేము మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలోనే ఉంటారు చెడగొట్టేవాళ్ళు, తెలుసా? మన మధ్యలో ఉంటారు సమాధానాన్ని పాడు చేసేవాడు. యెరూషలేము పాడైపోవడానికి కారణం ఏం తెలుసా? యెరూషలేములో ఉన్నారు వీళ్ళు చెడగొట్టేవాళ్ళు, తూరు దేశస్తులు. చెడగొట్టి ఏం చేసేది తెలుసా? విశ్రాంతి దినంలో యూదులకు చేపలు, నానా విధమైన వస్తువులు తెచ్చి అమ్ముతున్నారండి ఆరాధనకి వెళ్ళకుండా. అప్పుడు నెహెమ్యా చూసి ఏం చేసేది తెలుసా? 21 చదువుతా. నేను వారిని గద్దించి వారితో ఎట్లాంటిని, మీరు గోడ చాటును ఎందుకు బస చేస్తున్నారు? మీరు ఇంకోసారి ఇలా చేశారా? మిమ్మల్ని పట్టుకొని ఏం చేస్తారో నాకో తెలియదని విశ్రాంతి వారిని గద్దించాడు. ఆ దినమున వారు మరి రాలేదు. గద్దించాలి, రారు అంతే. అపవాదిని గద్దించు. పో సైతానా, యేసు నామములో నేను గొప్ప దేవుని కలిగి ఉన్నాను, పరిశుద్ధమైన దేవుని కలిగి ఉన్నాను, పో సైతానా అని గద్దించు. నెహెమ్యా గద్దించాడు. మరలా ఎప్పుడు కూడా యెరూషలేములో కనపడలేదు ప్రియబిడ్డ. అందుకని మనకి ఆటంకం చేస్తారు. ఆరాధన ఎప్పుడే ఆటంకం. ఎలాగా? దేవుని సన్నిధికి సమయానుకూలం రాకుండా ఆటంకం చేసింది సైతాను. దేవుని సన్నిధిలో ఏముంటాయో తెలుసా? సంపూర్ణ సంతోషంలోనూ నిత్య సుఖములు ఉంటాయి, ఆనందం ఉంటాయి. ఉండదా? కీర్తన 16 చివరి 2వ వచనం. కీర్తన 16 కింద వచనం కాకుండా పై వచనం చదువు. కీర్తన 16 కింద వచనం కాకుండా పై వచనం చదువు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నాయండి నిత్య సంతోషములు ఉన్నాయి. నువ్వు సంతోషం పొందుకోవాలి, నువ్వు ఆనందం పొందుకోవాలి. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? కుడి చేతులు ఏంటంటే నీకు సుఖం వచ్చింది. నువ్వు సుఖముగా అనుభవించాలి. నువ్వు ఆనందముగాను నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. నువ్వు సుఖముగాను ఆనందముగాను అనుభవించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరి కొరకు, దేశం కొరకును, నశించే కొరకును నీవు ప్రార్థన చేయాలంటాడు దేవుడు. అంతే.
నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియురాలా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నదిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. ఒక్క విషయంలో కాదు, నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలి, వర్ధిల్లాలని వాక్యం సెలవిస్తుంది. రెండవ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 2వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. చదవడమా. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న రీతిగా చదువు. 1వ అధ్యాయము. ప్రార్థించుతున్నాను. చదువు. నీ ఎలా ఉండాలి, అన్ని విషయాల్లో నువ్వు ఎలా వర్ధిల్లాలి, సౌఖ్యముగా వర్ధిల్లాలి. సౌఖ్యంగా సంతోషంగా నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి ప్రియబిడ్డ. అది నిర్లక్ష్యం మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. నువ్వు జాగ్రత్తగా నువ్వు దేవుని కనిపెట్టాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదిగిన నీకేమైపోతాడు, నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు అంశం ఏందో తెలుసా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చదువుతాం. యోబు 8వ అధ్యాయము 2వ వచనం చదువు. నీవు అన్ని విషయాల్లో సుఖముగాను సౌఖ్యముగా వర్ధిల్లమంటాడు. ఇక్కడ ఏమంటాడమ్మా, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తిమంతుడిని ప్రతిమలాడుకొని యెడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయనంటు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడండి, నీ నివాస స్థలాలు వర్ధిల్లపజేస్తానంటాడు. ఎప్పుడంటే నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని నీవు జాగ్రత్తగా వెతకాలి. నీ గుడారంలో నుంచి దుర్మార్గతనము కొట్టివేసుకోవాలి. గుడారం అంటే అది మన హృదయంలో ఉన్న చెడ్డతనం అంతా తెలుసు, తొలగించుకోవాలి. 13లో 1 కూడా ఉండకూడదు. మన హృదయంలో 1 కూడా ఉండదు. 13లో 1 కూడా ఉండకూడదు మనలో. అందుకని అన్నాడు, ప్రేమ శాశ్వతమైంది, ప్రేమ దీర్ఘకాలము సహించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. చదువు. ఇందా చదివి కదా ఆరాధన వాక్యం 13. అపకారం పెట్టుకోదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని సహోదరుని ప్రేమించకపోతే ఇంకా నువ్వు పాపంలో ఉన్నావు అంటున్నాడు దేవుడు. మనం హృదయాంతరంలో 1 పెట్టుకుంటాం, పైకి 1 మాట్లాడతాం. ప్రైజ్ లాలండి, వందనాలండి, వందనాలు అంటాం. అది కాదు, హృదయాంతరంలో నుంచి ప్రేమ రావాలి. ప్రేమ ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు. ఇంకేం చేసింది, దుర్నీతి విషయంలో సంతోషించదు. దుర్నీతి అంటే ఏంది, దుర్నీతి అపకారమును మనసులో పెట్టుకోదు. ప్రేమ, దేవుని ప్రేమ కలిగిన వాడు తెలుసా, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అంది. ప్రేమ లేకపోతే నువ్వు నరహంతుడు అన్నా అని వాక్యం సెలవుస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని చూడని వాక్యం సెలవుస్తుంది. దేవుని ప్రేమ మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని ఏమంటాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదిగిన యెడల, నువ్వు జాగ్రత్తగా దేవుని వెంబడించిన యెడల, నీ గుడారం రోజు దుర్మార్గంతో కొట్టివేసిన యెడల నువ్వు జాగ్రత్త, 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 జాగ్రత్త అని దేవుడు నీతో సంబోధిస్తున్నా ప్రియబిడ్డ. నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు నీకు ప్రత్యక్షమై నీ గుడారం నుంచి దుర్మార్గతనాన్ని తొలగిస్తాడు, నీలో ఉన్న వేదనని తొలగిస్తాడు, నీకున్న బాధలన్నీ తొలగిస్తాడు ప్రియబిడ్డ. అందుకని జాగ్రత్తగా నువ్వు ఆత్మవర్తలుగా నడుచుకో. చదువు. ద్వితీయోపదేశకాండం 5 ఏదో దేవుని సేవకులు ఉపదేశిస్తున్నారు, దేవుని సేవకులు మీకు బోధిస్తున్నారు. కాబట్టి మీరు ఆ బోధకు ఏం చేయాలండి, బోధకు లోబడాలి. ఉపదేశం విని జ్ఞానం కలిగి ఉండాలి. ఉపదేశం విని జ్ఞానం తెచ్చుకోవాలి. అందుకనే దేవుడి వాక్యం సెలవుస్తుంది, జ్ఞానం కలిగిన వారికి ఉపదేశించగా వారు మరింత జ్ఞానం పొందుకుంటారని దేవుడు వాక్యం సెలవుస్తుంది సామెతల ద్వారా ప్రియబిడ్డ. అందుకని మనం ఏం చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మన జ్ఞానం రావాలంటే ఎలా వచ్చింది, ఉపదేశం వినాలి. ఉపదేశం అంటే ఉపదేశించడము. ఉపదేశం దేవుని యొక్క ఉద్దేశాలన్నీ తెలియపరచడం, మర్మాలు తెలియపరచడమే ఉపదేశం. బోధించడం అంటే ఏంది, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. మన పిల్లలు ఉంటారు, మన తల్లిదండ్రులు మన పిల్లలకి ఏం చెప్తారు, అయ్యా అట్లా పోకూడదు అయ్యా, ఇట్లా పోకూడదు అయ్యా,
ఇలా చేయకూడదయ్యా, అలా చేయకూడదయ్యా అని మనం ఏం చెప్తాం? బోధిస్తాం. బోధకి ఉపదేశానికి మధ్య డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఉపదేశం వినాలి. అందుకనే అయ్యో నా ఉపదేశకుల మాట నేను వినకపోతేనే అప్పుడు అంటారు, బాధపడతారంట. ఏమని బాధపడతారు? అయ్యో నా ఉపదేశకుల బోధ నేను వినకపోతేనే, వారి మాటను నేను చెవిని పెట్టకపోతేనే, అయ్యో 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 అనేది ఎవరండి? అయ్యో అని ఎవరు? బాధలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అజాగ్రత్తగా నడుచుకునేవారు ఏం చేస్తారు తెలుసా? అయ్యో అయ్యో అని అప్పుడు బాధపడుతున్నారు. చూద్దాం సామెతలు 5:12. దేవుని దాసులు, దేవుని అభిషిక్తులు, దేవుని చేత ఏర్పరచుకున్న వారు ఉపదేశకులు. అయ్యో అయ్యో నీకు సమయం ఇస్తున్నాడు, నీకు సమయాన్ని సద్వినియోగపరచుకో. నీకు కాలాలు ఇస్తున్నాడు, మాసాలు ఇస్తున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు. నీవు వాటిని సద్వినియోగపరచుకోవాల్సింది పోయి బాధ వచ్చినప్పుడు అయ్యో అయ్యో నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకుల గద్దెంపగలు నేను లోపడకపోతేనే, అయ్యో అయ్యో నేను పెద్దల మాట వినకపోతేనే, నేను దేవుని ప్రేమిస్తున్నానని నేను తృణీకరించానే, నా సహోదరుని తృణీకరించానే. అయ్యో బాధ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు బాధపడాలి? నువ్వు సమయం ఉండగానే సమయాన్ని చక్కపరుచుకో, సమయాన్ని సద్వినియోగపరచుకో. ప్రేమిడ, సమయాన్ని నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? సమయాన్ని నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు యెరూషలేము పట్టణం మీదకి 3-4 సార్లు అగ్నితో ఎందుకు కాల్చబడదో తెలుసా? వాళ్ళు నిర్లక్ష్యంగా నడుచుకున్నారు. వారు నిర్లక్ష్యం దేవుని ఆరాధించారు, దేవుని సన్నిధిని అజాగ్రత్తగా నడుచుకున్నారు. అందుకే దేవుడు ఈరోజు వాక్యం సమస్య, నీవు జాగ్రత్తగా దేవుని వెతికి అడుగా, నువ్వు జాగ్రత్తగా నడుచుకో, నువ్వు జాగ్రత్తగా నా మార్గాల్లో నడుచుకో, నా కట్టులు అనుసరించు, నా ఉపదేశానికి సేవయకు. నీకు దుఃఖం రాతలకి, నీకు బాధ రాతలకే, అయ్యో నా ఉపదేశకుల బోధనను నేను తృణీకరించానే, నా హృదయము గద్దెంపును ఎట్లు నేను తృణీకరించానే, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదే. అందుకనే యోబు గ్రంథంలో ఉంటుంది, ఏమనుంటుంది? చెవి మాటలను పరీక్షించదు. చదువు 36. నువ్వు ఆహారాన్ని రోజు భుజిస్తున్నావు కదా, నువ్వు ఆహారాన్ని రోజు రుచి చూస్తున్నావు కదా, నీ మాటలో చెవిని ఎందుకు పరీక్షించట్లేదు? ఈరోజు అడుగుతున్నా ప్రియబిడ్డ, ఎవరినైనా సరే యంత్ర పరిజ్ఞానం ద్వారా వింటున్నా ఎవరినైనా సరే అడుగుతున్నాడు దేవుడు, నీవు కూడా దేవుని కుమారుడివే, నీవు కూడా దేవుని కుమార్తెవే. నిన్ను దేవుడు తీసేయలేదు, నన్ను దేవుడు తీసేయలేదు. నన్ను దేవుడు కలుగు చేసినాడు ఒక్కడే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను మట్టి తీసి బొమ్మను చేసి రూపం కలిగి చేసి జీవాత్మ వదిలాడు. అప్పుడు మనలో జీవం వచ్చింది. నీవు దేవుని మాట వినవా? నువ్వు దేవునికి లోపడవా? అయ్యో నేను నా బోధకుల మాట ఎందుకు తృణీకరించాను? కట్టడలను నేను ఎందుకు ఉల్లంఘించాను? 6 దినాలు కష్టపడి 7వ దినము విశ్రాంతి తీసుకోమని దేవుడి వాక్యము ఉపదేశిస్తుంది కదా. నా ఆత్మ వర్ధిల్లుతుందిగా, అన్ని విషయాలు నేను వర్తిల్లాలని నీ ఉపదేశం నాకు తెలియపరుస్తున్నావు కదా. అయ్యో అయ్యో బాధ రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు హృదయపూర్వకంగా నరులకి బాధ అయిననో హింస అయిననో కలుగు చేయడు ప్రేమిడా. హల్లెలూయా హల్లెలూయా రీకాబాబా హల్లెలూయా రీకాబా. నరులకు విచారమైననో బాధ అయిననో హింస అయిననో కలుగు చేయడు, వ్యాధి కూడా కలుగు చేయడు. హల్లెలూయా. ఎవరు బాధ తెచ్చుకుంటారంటే నరులు తమంతనే తామే బాధ తెచ్చుకుంటారు, తమంత తానే దుఃఖపరుచుకుంటారు. చూద్దామా వాక్యము? విలాప వాక్యాలు చదువుమా. ఇర్మియా పక్కన ఉంటుంది. విలాప వాక్యాలు విలాపము, విలాసము, విలాసవంతమైన భవనము, విలాసంగా జీవించాలి, విలాసంగా మనం ఆహ్లాదకరంగా జీవించాలంటాం. చూడండి, విలాపం అనగా దేవుడు తెలియపరుస్తున్న ప్రేమిడ
నరులకు దేవుడు హృదయపూర్వకంగా బాధ అయినను కరువైన హింసాన్ని కలుగు చేయడు బిడ్డ. దేవుడు కలుగు చేయడు. బాధ కలిగినా కానీ, నీతిమంతుడు బాధ కలిగినా కానీ బాధలో తప్పిస్తాడు, కానీ బాధ కలుగు చేయడు. బాధ తెచ్చుకునేది ఎవరు తెలుసా? దేవుని కట్టడలను, దేవుని వాక్యాన్ని తృణీకరించి, దేవుని కట్టడలను ఉల్లంఘించి, దేవుని వాక్యాన్ని వెనక్కి త్రోసివేసి, దేవుని వాక్యాన్ని వినకుండా చెవిని తొలగించుకునే వారిని దేవుడు ఏం చేస్తున్నాడా? బాధలు, హింస, కరువు, దుఃఖము కలిగిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, నేను కీడు చేయడంలో మేలు చేయడంలో ఎలా సంతోషిస్తానో, మేలు చేయడం కూడా అలా సంతోషిస్తాను. మేలు చేయడం ఎలా సంతోషిస్తాడో, కీడు చేయడం కూడా అలాగే సంతోషిస్తాడంట. మేలు చేస్తాడు మనకి. దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు సార్? చెవు పెట్టి లాక్కొస్తాడు దేవుని సన్నిధికి. ఎందుకని? లోబడి మంచి మనసు ఉండాలి, వాక్యాన్ని వినే చెవు ఉండాలి. అందుకనే యోబుకి హెచ్చరిస్తున్న యోబు మాట్లాడుతున్నాడు, అయ్యా అంగిలి ఆహారం రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షించదా? పరీక్షించు. అంగిలి మనం రుచి చూస్తున్నాం కదా, మంచిగా టేస్టీగా చూస్తున్నాం కదా, మన నాలుక టేస్టీగా ఉంటుంది కదా, మన ఆహారం రుచించడం లేదా? నువ్వు ఎందుకు దేవుని మాటలు నువ్వు ఎందుకు వినట్లేదు? వినటం వలన విశ్వాసం కలిగింది. వినాలి. దేవుని మాట విన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆత్మీయతగా బలపడుతుంది బిడ్డ. దేవుని సేవలు గద్దించినప్పుడు లోబడాలి. వారు చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, దేవుడి యొక్క ప్రతినిధులు, దేవుడి చేత అభిషేకించబడిన వారు, దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు. అందుకనే దేవుడి చేత ఎన్నుకోబడిన వారి మీద నేరాలు ఎవరు మోపేదానికి లేదు. దేవుడి చేత నేరాలు మోపేవాడు ఎవరో తెలుసా? ఆకాశమందు సింహాసనం పైన ఆసీనుడు అయిన ఆయనే నేరాలు మోపేవాడు. కానీ నువ్వు మోపినా కానీ అది చాలదు. దేవుడే మేము మోపుతాడు, రేపు నేరం మోపుతాడు నీ మీద కానీ నా మీద కానీ. అందుకని మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్త అంటాడు. చివరికి వాక్యం చదువుకొని ముగించుకున్నాం. సామగొట్టిను ఏం చేశాడండి? ఇతను ఇజ్రాయేలీలు అనగా నీవు నేనే. ఇజ్రాయేల్ అనగా దేవునితో మనం నడిచేవాళ్ళం. ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడేవాళ్ళం. ఇజ్రాయేల్ అనగా యేసుక్రీస్తు నామములో రక్షణ పొందిన మనమే. నీవు నేనే ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడుతున్నాం, దేవునితో నడుస్తున్నాం. నడిచినప్పుడు మనం ఎలా నడవాలి? హానోకు వలె నడవాలి. హానోకు వలె మనం నడవాలి. హానోకు ఏం చేశాడు? మరణం చూడకుండా నడిచాడు. ఎందుకంటే చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. చేతులెత్తటం మనకి శత్రువు మీద విజయం, మరణం మీద విజయం, పాపం మీద విజయం, లోకంలో మనకి విజయం. ప్రియబిడ్డ, మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు అమాలేకులు మోషే ప్రార్థన చేతులు పరిగెత్తినప్పుడు ఇచ్చినప్పుడు అమాలేకులు గెలుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు. బిడ్డ, ప్రజలందరూ భయపడిపోతున్నారు. అయ్యో మనం నశించిపోతున్నాం. చేతులు పరిగెత్తి మోషే దించినప్పుడు శత్రువులు గెలుస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు జనం చనిపోతున్నారు. నీవు శత్రువు మీద జయము పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. వాక్యం చివరగా ఈ వాక్యం చెప్పుకొని మనం ముగించుకున్నాం. నిర్గమాకాండం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. అమాలేకులు ఎవరో తెలుసా? మనకి విరోధంగా ఉన్నవాళ్ళు, దేవుని తెలియని వారు, అన్యులు. మనకి విరోధంగా ఉన్నవారు వాళ్ళు తెలుసా? వారు గెలుస్తుంటే మోషే ఊరు మనవడును బెసలేలను వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఊరు బెసలేలు వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? మోషే చేతులు ఆనుకున్నారండి. ఇటోళ్ళు ఆనుకున్నారు,
ఇటు అనుకున్నారు. చదువమ్మా, ఎవరు అనుకున్నారు? విజయం పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నువ్వు ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. నీకు విజయం ఇస్తాడు, నీ కుటుంబానికి విజయం ఇస్తాడు, నీ దుఃఖ దినములని దేవుడు తొలగిస్తాడు. నువ్వు ఎవరిని ఆనుకోవాలో తెలుసా? దేవుని ఆనుకో, దేవుని దాసుల్ని ఆనుకో, దేవుని ఆనుకో. ఒక పక్కన హల్లెలూయా రీకా బాబా బిడ్డ దేవుని గెలుస్తున్నారని మీరు తల్లలిండిపోయి ఎవరిని ఆనుకున్నారు తెలుసా? దేవుని దాసుని ఆనుకున్నారు. నా దాసులు బాగుండాలి, నా దాసులు ప్రార్థన చేస్తే మాకు నెమ్మది కలగాలి, నా దాసులు ప్రార్థన చేస్తే ఈ రోగం తగ్గిపోవాలి, నా దాసులు ప్రార్థన చేస్తే నా కుటుంబం బాగుండాలి అని నువ్వు అనుకోవాలి. హరోను ఊరు వచ్చి ఎవరు అనుకున్నారు? దేవుని దాసుని అనుకున్నారు భుజం మీద. నువ్వు అనుకుంటావా? నీవు అనుకుంటున్నావా? దేవుని దాసులు చెప్పిన మాట ప్రకారము నీవు నడుచుకుంటున్నావు. ఈరోజు నేను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికి ఎడలా, నువ్వు జాగ్రత్తగా దేవుని మార్గంలో నడుచుకుని ఎడలా, నువ్వు దేవుని ప్రతిమలాడిన ఎడలా, నీ గుడారంలో నుంచి దుర్మార్గతనమును కొట్టివేసిన ఎడలా ఆయన ఏమన్నాడమ్మా? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను నేను వర్ధిల్లింపజేస్తాను. మన నీతి తగినట్టుగా మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. మన ఆత్మ అన్నింటిలో వర్ధిల్లింది, మన ఆత్మ అన్నింటిలో వర్ధిల్లింది. సుఖముగాను సౌఖ్యంగాను నువ్వు వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లింది. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని యొక్క దాసుల్ని ఆనుకోవాలి, నువ్వు దేవుని యొక్క దాసుల్ని బలపరచాలి. అదే వాక్యం సెలవిస్తుంది చివరిగా. గలత దేవుని దాసులకు ఇవ్వబడింది. నేను ఒకసారికి వెళ్ళినప్పుడు అని నీ బరువు నువ్వు చూసుకోవాలి, నువ్వు పరిశీలించుకోవాలి, నేను పరిశీలించుకోవాలి. అందుకని ఏమన్నాడు? ఉపదేశించు వారికి వాక్యోపదేశం పొందువారు ఏమి చేయాలి? మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి. మంచి పదార్థాలు అంటే ఏంటంటే, నీకు భూమి మీద నీవు నాకు ఇష్టంగా ఉన్నప్పుడు భూమి యొక్క సమస్త పదార్థాలను నీవు అనుభవింపజేస్తానన్నాడు కదా. నువ్వు అనుభవిస్తున్నప్పుడు, నీవు సుఖముగా సౌఖ్యంగా ఉన్నప్పుడు ఉపదేశించు వాడికి నువ్వు ఏం చేయాలి? మంచి పదార్థాల్లో నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అందుకని ఊరును హరోను దేవుని దాసులు ఆనుకున్నప్పుడు అహరోను అభిషేకించబడి ఆశ్రయించబడ్డాడు. ఊరును కూడా, ఊరు తర్వాత బెస్లేలు తన కుమారుడు కూడా ఆశ్రయించబడ్డాడు. ఆనుకోవాలి మన దేవుని ఆనుకుందాం. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఎవరిని ఆనుకోవాలమ్మా? ప్రియబిడ్డలారా, దేవుని ఆనుకుందాం, దేవుని మాటలు విందాం, జాగ్రత్తగా నడుచుకుందాం, జాగ్రత్తగా మార్గంలో మనం పోదాం. ఏ క్షణమైన దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఎదుర్కొందాం, సిద్ధపడుకోలికి ఉందాం. అజాగ్రత్తగా నడుచుకోకూడదు. అజాగ్రత్తగా నడుచుకున్నాను ఏమన్నానంటే, అజాగ్రత్తగా నడుచువారు మరణిస్తారంట. అందుకని అజాగ్రత్తగా మరణం తప్పించిన ఏవో అవసరము, అది నెక్స్ట్ పాయింట్. అది నువ్వు అజాగ్రత్తగా నడుచుకోకూడదు. దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా నడుచుకోకూడదు, జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. జాగ్రత్త 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 జాగ్రత్త. ఈరోజు దేవుడు మీతో నాతో ఏం మాట్లాడాడు? నువ్వు జాగ్రత్తగా ఉండని ఎడలా, నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడలా, నువ్వు జాగ్రత్తగా దేవుని ఉపదేశం మాట విని ఎడలా, నువ్వు జాగ్రత్తగా దేవుని మాటకు లోబడిన ఎడలా, నీకు దుఃఖము రాకముందే, నీకు వేదన కలగముందే అయ్యో అయ్యో అని ఆ కేక రాకముందే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు జాగ్రత్తగా వెతికి నీ గుడారములను దుర్మార్గాన్ని కొట్టివేసుకొని నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధలింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ సంఘాన్ని దీవిస్తాడు, మీ దేశాన్ని దీవిస్తాడు, మీ ప్రాంతాన్ని దీవిస్తాడు, నీ చుట్టుపక్కల వారిని దీవిస్తాడు. ప్రియబిడ్డ, నీతి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా నడుచుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అలాగే ప్రాణం పెట్టాడు తెలుసా? మరణ మగనంతగా ప్రాణం పెట్టాడు. ప్రియబిడ్డ, మరణ మగనంతగా ప్రాణం పెట్టాడు.
ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టి చనిపోయి ఈ రోజు తిరిగి లేచిన పునరుద్ధానుడే లేచిన రోజు మనం అందరూ ఆనందించి సంతోషిస్తున్న ఈ రోజు మనకు నిత్య జీవించిన దేవుడు. అలాంటి దేవుడు మనకు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన భయపరచాలి, కనపరచాలి. హల్లెలూయా. నిన్న వాక్యం మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడిన గాక, మన కుటుంబాలు ఆశీర్వించబడిన గాక.